పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ కేసులో మహబూబాబాద్ ఎంపీ మాలూద్ కవితకు 6 నెలల జైలు శిక్ష పడింది. దీంతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. ఎన్నికల్లో డబ్బులు పంచారని 2019లో కవితపై బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా దానిపై విచారణ జరిపిన కోర్టు ఇప్పుడు ఈ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఎంపీ కవిత 10,000 రూపాయలు జరిమానా చెల్లించారు. అలాగే బెయిల్ కోసం పిటిషన్ వేయగా మంజూరు చేసింది ప్రజాప్రతినిధుల కోర్టు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో మహబూబాబాద్ ఎంపీ మాలూద్ కవితకు 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. అయితే 2019లో బుర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో షౌకత్ అనే వ్యక్తికి డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణల మేరకు అక్కడ కేసు నమోదు కావడం జరిగింది. దానికి సంబంధించి ప్రజాప్రతినిధుల కోర్టులో వాద ప్రతివాదం జరుగుతా మాలూద్ కవితకు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటుగా 10,000 రూపాయల జరిమానా కూడా ప్రజాప్రతినిధుల కోర్టు విధించింది. ఈ నేపథ్యంలో వెంటనే మాలూద్ కవిత తన దగ్గర ఉన్న 10,000 రూపాయలను వెంటనే జరిమానా కింద చెల్లించగా మరోవైపు మాలూద్ కవిత బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేయగా బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి హైకోర్టు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లుగా హైకోర్టు కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి హైకోర్టులో కూడా మాలూద్ కవిత దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే రమేష్.